ఫ్రెండ్స్, ఈరోజు వీడియో హోఓపోనోపోనో హీలింగ్ సీక్రెట్స్. మీరు హోఓపోనోపోనో గురించి విన్నారా? మన మనస్సు మరియు జీవితాన్ని శుభ్రపరచుకునే శక్తివంతమైన హవాయియన్ టెక్నిక్ ఇది. కానీ చాలామంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఈ వీడియోలో హోఓపోనోపోనో అసలు తత్వం ఏమిటి, దీనిని సాధన చేసే 10 ప్రధాన తప్పులు ఏమిటి, వాటిని సరిదిద్దుకోవడం ఎలా అన్నదానిపై పూర్తి స్పష్టత పొందుతారు. మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవలసిన 3 ముఖ్యమైన కారణాలు. 1, మీ మైండ్ క్లీనింగ్ ప్రక్రియను సమర్థంగా అర్థం చేసుకోవడం. 2, సాధారణంగా చేసే పొరపాట్లను గుర్తించి వాటిని నివారించడం. 3, సరిగ్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా జీవితంలో మెరుగైన ఫలితాలను పొందడం. మీరు కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదే చెప్పినా ఎందుకు మార్పు కనిపించట్లేదే? మీ సాధన ఇక్కడ తప్పుగా జరుగుతోందో, మనసును ఎలా శుద్ధి చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోను సంపూర్ణంగా చూడండి. మీరు అనుభవించే నెగిటివ్ ఎనర్జీ, భావోద్వేగ ఆటుపోట్లు, నిరాశ, క్షమించలేని మనస్తత్వం, ఇవన్నీ సరైన సాధన ద్వారా తొలగించుకోవచ్చు. ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితం మారడానికి, మీ మనస్సును ఓ వైట్ పేపర్లా శుభ్రం చేసుకోవడానికి. ఈ వీడియో మీకు మార్గదర్శనం చేస్తుంది. క్లారిటీ, శాంతి, ఆనందం కోరుకునేవారు తప్పక చివరి వరకు చూడండి. హోఓపోనోపోనో అనేది మన మనస్సు మరియు జీవితాన్ని శుభ్రపరుచుకునే ఓ శక్తివంతమైన ప్రక్రియ. కానీ చాలామంది ఈ ప్రాక్టీస్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. అవి ఏమో ఇప్పుడు చూస్తాం. హోఓపోనోపోనో ప్రాక్టీస్ చేసే ముందు జరిగే తప్పులు. 1, సమర్థంగా అర్థం చేసుకోకపోవడం. 2, ఆలోచన రహితంగా పదాలను జపించడం. 3, తక్షణ ఫలితాల కోసం ఆశపడడం. 4, ఆత్మ పరిశీలన లేకుండా ప్రాక్టీస్ చేయడం. 5, ఒకే ఒక్క సమస్యకే ఫోకస్ చేయడం. 6, బాధ్యత తీసుకోకపోవడం. 7, క్రమం తప్పకుండా చేయకపోవడం. 8, భావోద్వేగం లేకుండా చేయడం. 9, ఇతరులను బలవంతంగా మార్చాలని ప్రయత్నించడం. 10, మెటీరియల్ గోల్స్ కోసం మాత్రమే వినియోగించడం. అయితే హోఓపోనోపోనోను సరిగ్గా ప్రాక్టీస్ చేయడం ఎలా? హోఓపోనోపోనో అనేది ఒక శక్తివంతమైన మైండ్ లేక సోల్ క్లీనింగ్ టెక్నిక్. కానీ చాలామంది దీన్ని సరైన విధంగా అర్థం చేసుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో 10 ప్రధానమైన తప్పులను కనుగొని హోఓపోనోపోనో సహాయంతో వాటిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో నేర్చుకుందాం. 1, సమర్థంగా అర్థం చేసుకోకపోవడం. హోఓపోనోపోనో అనేది కేవలం 4 పదాలను పలకడం మాత్రమే కాదు. దీని అసలు భావం మన మనసును సంపూర్ణంగా ఓ వైట్ పేపర్లా శుభ్రం చేసుకునే దానిపై మనకు కావలసిన విషయాలను రాసుకోవడానికి లోతుగా అర్థం చేసుకొని ఈ ప్రక్రియను చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు, మనసులో ఉన్న మతభేదాలు, కోపం, బాధల్ని తొలగించేందుకు ఇది సంపూర్ణంగా సహాయపడుతుంది. 2, ఆలోచన రహితంగా పదాలను జపించడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదాలను స్పష్టంగా మరియు మనస్ఫూర్తిగా పలకాలి. కానీ ఈ పదాలను పలకడంలో ఏ హడావిడి చేయకూడదు. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లాడు చేసిన తప్పుని అంగీకరిస్తూ తల్లి ఎంత ప్రేమగా మాట్లాడుతుందో, అలాగే మనం కూడా మన మనస్సుకు లేదా ఆత్మకు నయంగా, వినయంగా ఆ 4 పదాలతో ఉన్న భావాలను అప్పజేయాలి.
మూడవది, తక్షణ ఫలితాల కోసం ఆశపడడం. ఈ టెక్నిక్ను ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ దీని ప్రభావం అర్థమవుతుంది. తక్షణ ఫలితాలు ఆశించేవారు మనస్సును ఎల్లప్పుడూ శాంతరీతిగా ఉంచుకొని వినయంగా ఆ 4 పదాలను పలకాలి. ఉదాహరణకు, ఎలాగైతే మనం ఒక చెట్టు వేళ్లను బలంగా పెంచుకున్న తర్వాతే మంచి ఫలితాలను ఆశిస్తామో అలాగా. 4వది, ఆత్మ పరిశీలన లేకుండా ప్రాక్టీస్ చేయడం. కేవలం మన మనసులో లేక ఆత్మలో ఉండే నెగిటివ్ భావోద్వేగాలను సరియైన రీతిలో అర్థం చేసుకొని హోపోనోపోనో ప్రాక్టీస్ చేస్తే మాత్రము ఫలితం త్వరగా లభించును. ఉదాహరణకు, మీకు ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకొని ఆ సమస్యకు హోపోనోపోనో అనుసంధానించాలి. 5వది, ఒకే సమస్యపై మాత్రమే ఫోకస్ చేయడం. ఇది మొత్తం మనసును శుభ్రపరిచే ఓ ప్రక్రియ. కేవలం ఒకే సమస్యపై మాత్రమే దృష్టి పెట్టడం పరిమితమైన ఫలితాలకే దారితీస్తుంది. 6వది, బాధ్యత తీసుకోకపోవడం. మన సమస్యలకు బాధ్యత మనమే తీసుకోవాలి. మన జీవితం మన చేతిలోనే ఉంది. 7వది, క్రమం తప్పకుండా చేయకపోవడం. మన ఇంటిని ప్రతిదినం పొద్దున్న లేచి ఎలా శుభ్రం చేస్తామో అలానే మన మనస్సును హోపోనోపోనో మంత్రం ద్వారా ప్రతిరోజు శుభ్రం చేయడం ద్వారా అసలైన ఫలితాలు త్వరగా పొందగలము. 8వది, భావోద్వేగం లేకుండా చేయడం. పదాలను పలకడమే కాదు, వాటిలో భావాలను మన మనస్సుకు లేదా ఆత్మకు వినయంగా చెప్పాలి. 9వది, ఇతరులను బలవంతంగా మార్చాలని అనుకోవడం. హోపోనోపోనో ద్వారా మన మనసును మార్చుకోవడం కోసం ఇతరులను బలవంతంగా మార్చాలనే విషయం ప్రకృతికి విరుద్ధమైనది లేదా వృధా ప్రయత్నం. 10వది, మెటీరియల్ గోల్స్ కోసం మాత్రమే వినియోగించడం. అంతర్గత మానసిక సమతుల్యత కోసం హోపోనోపోనో మంత్రాన్ని ఉపయోగించాలి. కేవలం డబ్బు విషయాల కోసమే అయితే ఈ విద్యను పరిమితం చేసినట్లవుతుంది. ఇది తప్పు. నేను చెప్పిన తప్పులను నివారించి హోపోనోపోనో విద్యను నిజమైన మార్గంలో చేయడం మనసుకు ప్రశాంతత, జీవితంలో అన్ని విధాల సుఖ సంతోషాలను పొందగలరని నమ్ముతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురును సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములతో జై హింద్, జై భారత్.